ఎన్టీఆర్ మనవరాలు, చంద్రబాబు మేనకోడలు, జూనియర్ ఎన్టీఆర్ అక్క అయిన నందమూరి సుహాసిని తెలంగాణ నుంచి మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఆమె 2019లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ తరపున కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చూశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కూటమిగా వచ్చినా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ తరువాత 2023లో టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో సుహాసిని కూడా రాజకీయంగా అక్కడ కనిపించలేదు. ఈ మధ్యలో ఆమె ఏపీ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తారన్న చర్చ సాగింది. ఆమె వల్లభనేని వంశీని ఓడించడానికి గన్నవరం నుంచి బరిలో ఉంటారు అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఎన్టీఆర్ సొంతగడ్డ అయిన గుడివాడ నుంచి పోటీ చేసి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు సిద్ధమవుతారు అంటున్నారు. అయితే ఇవేమీ జరగలేదు. సడన్గా ఆమె తెలంగాణ రాజకీయ తెర మీదకు వచ్చారు. అంతేకాదు, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉందని వినిపిస్తోంది. టీడీపీలో ఉన్న తన మేనకోడల్ని బాబే కాంగ్రెస్ వైపు నడిపించారు అని టాక్. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీ నాయకుడు కావటంతో ఆయన పార్టీలో సుహాసిని గనక చేరితే రాజకీయంగా ఆమెకు మేలు జరుగుతోందని, తెలంగాణలో నందమూరి ఫ్యామిలీకి కూడా మరో ఛాన్స్ ఉంటుందని, ఎప్పటికైనా అది టీడీపీకి ఉపయోగపడుతుందని ఆలోచించే బాబు సుహాసిని కాంగ్రెస్ వైపుగా నడిపించారు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక రేవంత్ రెడ్డి ఆమెకు ఖమ్మంలో లోక్సభ టికెట్ ఇచ్చేందుకు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం కాంగ్రెస్కి కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి తప్ప అన్ని సీట్లు గెలుచుకుంది. ఇక 2019లో మాత్రం ఖమ్మం ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలుచుకుంది. దానికంటే ముందు 2014లో వైసీపీ గెలుచుకుంది. ఇలా కాంగ్రెస్ ఓట్లు షిఫ్ట్ అవడం వల్లనే వైసీపీ గెలిచింది అని అంటారు. ఇక కాంగ్రెస్కి అసెంబ్లీ సీట్లు బాగానే దక్కుతున్నా ఎంపీ సీట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్ తన్నుకుపోతుంది. 2004 తర్వాత ఖమ్మం లోక్సభలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. దాంతో ఆ పార్టీ అన్నీ ఆలోచించి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని చూస్తోంది. అయితే ఖమ్మం లోక్సభ సీటు ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుచుకుంటుందని భావించి ఆ పార్టీలో సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 3 కీలక మంత్రులు ఖమ్మం జిల్లాకు చెందినవారు ఈ సీటును తమ వారికి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అందులో మొదటివారు బట్టి విక్రమార్క. ఆయన తన సతీమణి మల్లు నందిని కోసం ఈ సీటు అడుగుతున్నారు. అలాగే 2014లో ఈ సీటులో గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోసం ఖమ్మం లోక్సభ సీటును అడుగుతున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు తుమ్మల యుగంధర్ కోసం పట్టుబడుతున్నారు. ఈ సీటు 3లో ఎవరికి ఇచ్చినా మిగిలిన 2తోనూ రేవంత్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది. ఈ 3 బలమైన నేతలే, పైగా రేవంత్కి కావాల్సిన వారు. అందుకే ఈ 3లో ఎవరికి ఖమ్మం టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని పోటీకి దించాలని చూస్తున్నారు. అందుకే నందమూరి సుహాసిని ముందుకు తెచ్చారు అంటున్నారు. నిజానికి ఆమె కంటే ముందే ప్రియాంక గాంధీని ఖమ్మం బరిలో నిలబడదామని రేవంత్ రెడ్డి ఆమెను కోరినా ఆమె నో చెప్పేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుహాసినికి టికెట్ ఖచ్చితంగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆమె కాంగ్రెస్ నుంచి అన్ని వర్గాల మద్దతుతో పాటు ఖమ్మంలో బలంగా ఉన్న టీడీపీ మద్దతు కూడా దక్కుతుందని, భారీ మెజారిటీతో ఆమె ఖమ్మం నుంచి ఎంపీ అవుతారని అంటున్నారు. మొత్తం మీద ఇది బాబు వేసిన ప్లాన్ అని తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వీక్ అయితే ఆ ప్లేస్లో తిరిగి రావాలని చూస్తున్న టీడీపీకి రేపటి రోజున బలమైన నేతలు కావాలి. అందుకే సుహాసిని కాంగ్రెస్లోకి పంపిస్తున్నారు. మొత్తానికి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సుహాసిని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. సో సుహాసినికి ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ సూపర్ సక్సెస్గానే సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.